ఎవరు మీరు? ఏంటిది? నాకేం తెలీదు. మల్సు కావ్య పెళ్లి ఆపడానికి కావ్య తప్పుడుదని మల్సింటికి పంపించిన తప్పుడు లెటర్. కావ్య మల్స్ పెళ్లి చెడగొట్టడానికి నేను లెటర్ రాశానా? నో నో నో, నాకేం తెలీదు. అచ్చా, మల్స్ ఫాదర్ ఈ లెటర్ నాకు ఇచ్చినప్పుడు నేను నిన్ను అనుమానించలేదు. దిలీప్ని అనుమానించి కనుక్కుందామని అక్కడికెళ్ళాను. కాని అక్కడ వాళ్ల మొహాలు మాటలు చూశాక విన్నాక వాళ్ళు ఈ పని చేసుండరని అర్థమైపోయింది. అసలు ఈ లెటర్ ఎవరు రాసుంటారని మల్స్ దగ్గరే విచారిద్దాం అనుకున్నాను. కానీ అదంత మంచిది కాదనిపించింది. అందుకే ఆయన డియరెస్ట్ ఫ్రెండ్ అయినా నీ ద్వారా డీల్ చేద్దామనుకున్నాను. అందుకే తమరిని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాను. నేను మీ గుమ్మం దగ్గరికి రాగానే మీరు లోపల లెటర్ గురించి డిస్కస్ చేసుకోవడం విన్నాను. ఇంకా అబద్ధం చెప్పడం కుదరదు మిస్టర్ రామ్. భయపడుకు రామ్. నేను ఈ మ్యాటర్ మల్స్ దగ్గర చెప్పను. ఎందుకంటే నేను మీ రూటు మనిషినే. అర్థం కాలేదా? మనమందరం ఒకే పడవలో ప్రయాణించే ప్రయాణికులం. నా మాట నీకు నమ్మకం కలగట్లేదు కదూ? అయితే నా మనసులో మాట పూర్తిగా విను. 1 సంవత్సరం పాటు నువ్వు జైల్లో ఉండొచ్చావు. పగ తీర్చుకోవాలనే కోపం నీలో ఎంతుందో మా అమ్మని అన్నయ్యని జైలుకు పంపించిన మా అత్తయ్య మీద అంతకన్నా ఎక్కువే పగుంది. పగ తీర్చుకోవాలనుకునేవారైతే ఈ లెటర్ తీసుకుని ఎంక్వైరీ ఎందుకు మొదలు పెట్టారు? వదిలేస్తే ఈ లెటర్ వాళ్ళ పెళ్లి ఆపి మీ పగ తీర్చేది కదా. అవును, ఆగిపోయేదే. కాని ఆ పెళ్లి ఆగిపోయిన బాధ మా అత్తమామలకి ఎన్నాళ్ళుంటుంది? కాలంతో పాటు మెల్లిగా తగ్గిపోతుంది. తరువాత మళ్ళీ సంబంధం వెతకటం అంతా మామూలే. అప్పుడు మళ్ళీ ఇలాగే లెటర్ రాస్తారు. ఇలా ఎంతకాలం? చివరికి అబద్ధమని తేలిపోతే కథ సుఖాంతమవుతుంది. కానీ కాస్త స్క్రీన్ ప్లే మార్చి చూడు. మల్స్కి నెగటివ్ షేడ్ ఇచ్చి చూడు. ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ని మనసులో పెట్టుకుని వయసు తారతమ్యం కూడా చూడకుండా పాపం ఆ మేనేజర్ని తన వెంటే ఉంచుకుంటూ అవమానపరుస్తూ మానసికంగా హింసిస్తున్నాడు. అది అతని క్యారెక్టర్. అలాగే ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకుని ఆలోచించు. కావ్య మల్స్ పెళ్లి జరిగాక ఈ దిలీప్ విషయం అతని మైండ్లోకి ఇంజెక్ట్ చేస్తే ఇక వాడు కావ్యను జీవితకాలం ప్రశాంతంగా ఉండనిస్తాడా? అది సుఖపడుతుందా? పడదు, పడలేదు. జీవితాంతం దాన్ని వేధిస్తుంటాడు. దాని అణువణువు వాడి చిత్రవధకు బలి కావాల్సిందే. అప్పుడు ఈ విషయం తెలిసి మా అత్తయ్య కళ్ళంట నీళ్లు కాదు, రక్తం కారాల్సిందే. ఒక్కసారి ఆలోచించి చూడు. ఇప్పుడు దిలీప్ విషయం చెప్పి పెళ్ళాపితే దానికిది చిన్న శిక్షే అవుతుంది. అదే పెళ్ళయ్యాక చెప్తే దానికి లైఫ్ పనిష్మెంట్, జీవిత ఖైదీ.
చెప్పు, ఏది బెటర్ అంటావు? చిన్న శిక్ష బెటర్ అంటావా, జీవిత ఖైదీ బెటర్ అంటావా? జీవిత ఖైదీనే. వెరీ గుడ్, దట్స్ ఫైన్. ఇక నుంచి పెళ్లి ఆపే ప్లాన్లు మాని పెళ్లి చేసే ప్లాన్లు చూడు. తర్వాత మన గేమ్ స్టార్ట్ అవుతుంది, ఓకే? ఇక నుంచి మనం ఈ విషయంలో గుడ్ ఫ్రెండ్స్, ఓకే? కమాన్, బాయ్. చూడు, నేనిక్కడికొచ్చి నీతో మాట్లాడిన విషయం ఎవ్వరితో చెప్పకు. ఆడదే కదా, ఏం చేస్తుందిలే అనుకుంటే నేను చిచ్చు పెట్టానంటే కుటుంబాలే కదిలిపోతున్నాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? వాళ్ళు ఇంకా దొరకలేదండి. దొరికితే చెప్తా. ఓకే, మళ్ళీ ఫోన్ చేస్తా. నమస్కారం అయ్యా. నమస్తే. నువ్వు? నా పేరు భాగ్యం అయ్యా. ఇప్పుడు మీ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, రమ్మన్నారు. ఓ, ఆ స్థలం విషయంలో మోసపోయిన కేసు తాలూకు మీరే అన్నమాట. అవునయ్యా. రేషన్ కార్డు తీసుకొచ్చారా? తెచ్చానయ్యా. ఇలా ఇవ్వండి. ఇదిగోనయ్యా. ఇదిగో సుబ్రహ్మణ్యం సార్. ఈ రేషన్ కార్డు తీసుకుని ఫార్మాలిటీస్ మీద సంతకం తీసుకో. అలాగే సార్. వెళ్ళమ్మా. వాడిని ఇలా తీసుకురా. నడు. రేషన్ కార్డు ఇవ్వమా? ఇక్కడ సంతకం పెట్టమ్మా. ఈ పేపర్ తీసుకెళ్లి సార్కి ఇవ్వమ్మా. లోపలేసి ఇంట్రాగేషన్ చేయి. వెళ్ళరా. ఇదిగోనయ్యా. మీరు డబ్బులు ఎంత ఇచ్చారమ్మా? 3 లక్షలయ్యా. నా కోడల నగలు తాకట్టు పెట్టి ఇచ్చాను. దానివల్ల మా కుటుంబంలో ఎన్ని గొడవలు. స్థలం కొనుక్కోవాలనుకోవడం తప్పు కదమ్మా, కానీ కొనే ముందు 1-10 సార్లు ఆలోచించి కొనుక్కోవాలి. ఆ బ్రోకర్ మమ్మల్ని ఇలా మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదయ్యా. అసలు మోసం చేసింది బ్రోకర్ కదమ్మా, వాడి వెనక వేరే ఒకరున్నారు. వాళ్ళెవరనేది కనిపెట్టాం, ఆవిడ్ని పట్టుకున్నాం కూడా. ఆవిడ దగ్గర నుంచి డబ్బులు రాబట్టాం. ఎవరయ్యా ఆవిడ? నీకు తెలిసిన ఆవిడేనమ్మా, పైగా నీ బంధువు కూడా. నాకు బంధువా? ఎవరయ్యా? అవునమ్మా, ఆవిడ పేరు చింతామణి. ఆవిడే వెనక నుంచి ఇవన్నీ నడిపించింది. ఏంటయ్యా మీరనేది? చింతామణకి ఇదంతా చేయించిందా? అవునమ్మా, బ్రోకర్ ద్వారా ఈ విషయాలన్నీ తెలిసాయి. మేము ఆవిడ దగ్గర డబ్బులు రాబట్టగలిగాం. నీ దగ్గర బాగా నటించి నీ దగ్గర డబ్బులు కొట్టేయడానికి బ్రోకర్ను వదిలింది. ఇక నుంచైనా అయిన వాళ్ళలో ప్రేమగా ఉండేవారెవరు, నాటకాలు ఆడేదెవరని తెలుసుకుని ప్రవర్తించండి. ఇదిగో అమ్మా. చాలా సంతోషం బాబు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఇక మీరు వెళ్ళొచ్చు. వస్తానయ్యా. ఏమ్మా, రేషన్ కార్డు వద్దా? వస్తానయ్యా. అలాగే అమ్మా. ఎవ్వరికీ తెలియకుండా ఈ డబ్బులు దాచిపెట్టాలి.
అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమండా ఏమండా? ఈయనగారు వచ్చే లోపల వీటిని ఎక్కడన్నా దాచిపెట్టాలి. ఈయనకెప్పుడు డబ్బులు అవసరం వచ్చినా ఇదే నా బ్యాంక్ అంటూ వచ్చి డబ్బాలన్నీ వెతుకుతాడు. వద్దు, వంటగది మంచిది కాదు. పైగా డబ్బు వాసన పట్టే మనిషి. ఎక్కడ దాచిపెట్టాలబ్బా? దేవుడి గదిలో దాచిపెడితే బాగుంటుంది. కానీ అందరూ ఆ గదిలోకి వచ్చిపోతుంటారే. ఎవరికంట పడ్డా ఇక ఇవి నా కంటికి కనపడవు. మరి ఎక్కడ దాచాలబ్బా? ఈ డబ్బులు దాచే స్థలమే కనపడడం లేదే. ఓ పని చేస్తే పెరట్లో పాతి పెట్టేస్తే? కానీ అవసరం వచ్చినప్పుడల్లా తవ్వుతుండాలే. కొంచెం పైపైన పాతేస్తే సరిపోతుంది. అలా చేస్తాను. ఇందులో కొంచెం అవసరాలకు తీసుకుంటే సరి. ముందు వీటిని అక్కడ పాతి పెట్టొచ్చి ఆ తర్వాత వీటిని దాచిపెడతాను. ఎక్కడ పాతి పెట్టాలబ్బా? చచ్చా, పెరడంతా చెత్త పేరుకుపోయింది. ఇంట్లో నలుగురు ఆడాళ్ళు ఉన్నామన్న మాటే గాని ఇంటి శుభ్రం లేదు, పెరడు శుభ్రం లేదు. అన్నీ నేనే చేసుకోవాలి.